తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఐతనగర్లోని లింగారావు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను పలువురు ప్రస్తుతించారు. స్థానిక ఐతనగర్లోని లింగారావు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని శనివారం ఉదయం నిర్వహించారు. రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ర నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తింపును కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, అత్తోట శరత్బాబు, ఈదర బుచ్చయ్య చౌదరి, ఈదర బాబు, అన్నాబొత్తిని శ్రీనివాసరావు, పొత్తూరి రామ్మోహన్ రావు, వసంతం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఐతనగర్ సెంటర్లో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు ఒక బొంగు 4 తాటాకులు ఇచ్చి ఇళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చి అందరికీ పక్కా ఇళ్ళు నిర్మింపజేసిన అన్న ఎన్టీ రామారావు గారు. అట్లానే జనతా వస్త్రాలు 2 రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన అన్న ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పేదల పాలిటి పెన్నిది, బడుగు బరహాల ఆశా జ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు సుదీర్ఘమైనటువంటి గత దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, స్త్రీలకు ఆస్తుల హక్కు తీసుకొచ్చి అనేకమైన సంస్కారాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బాబాసాహెబ్ రాజేంద్ర అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈరోజు రాజ్యాంగం ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని పొందుపరిచినటువంటి వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరని చెప్పి చెప్పొచ్చు.